canta vai vai lila asila hielga pasti thoda sani thoda pusta payindi kunde chitapata mantu nike dalle chesinde Barbie bomma ki chellaliva baboy prapancha sundariva body mood repi bantate aadutunnade nuve ra Hi, hello, good evening, namaskaram, adab. Welcome to Jabardast Khatarnak Comedy Show. Let's now welcome our Jabardast judges. Please put your hands together for my lovely angel, Roja Garu. బాద్షా నాగబాబు గారు దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే నానా తన దొంగల ఇంకే ఉన్నానా అదో పెద్ద చిన్న బెల్టీలో కచ్చేసేస్తున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక పెద్ద దొంగతనం చేసి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కాలనుంది నాన్న. ఈ రోజు నేను తీస్తాను నాన్న. లవ్ యు రా. ఇగో గిన్నెస్ బుక్ మీ ఫ్రెండ్ నన్ను ఎంత పొగిడాడో తెలిసినా అందంగా ఉంటానని. లేదా సుబానీ గాడేగా, వాడిది పాత సామాన్ల వ్యాపారం. పాత సామాన్లు ఏది కనపడ్డా అందంగానే ఉంటది వాడికి. మీరు అలాగంటే నేను అలిగి బొంగమూతి పెడతానండి. అనసూయ పెడితే బొంగమూతి అంటారే, నువ్వు పెడితే బొంగులో మూతి అంటారు. సిస్టర్ ఇది పెట్టేసి. ఏంటి డాక్టర్ ఇది? క్రికెటర్లు ఆడేటప్పుడు పెట్టుకునేదా? కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు అప్పిగాడు, ఇంకోవైపు ఆనందగాడు. వీళ్ళ వల్ల మొగజాతి చెల్లించుకోవాలి భారీ మూల్యం. ఏంది బావా జంపింగ్ చేస్తున్నావు? ఎలక్షన్స్ వస్తుండాయిగా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్ చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తుంటాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విన్నాను, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరీయడం అని. నిజంగానే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. నమస్కారం సార్. అందరు నన్ను స్టీలు ప్లాంట్ బాబాయ్ అంటారు, ఒక్క మా ఆవిడ తప్ప. అందరు నన్ను మంగళగిరి పిన్ని అంటారు, ఒక్క మా ఆయన తప్ప. మా ఇద్దరిని ప్రపంచం దొంగలు అంటుంది, ఒక్క నా కొడుకు తప్ప. ఎందుకంటే వాడే పెద్ద దొంగ కొడుకు సార్, కన్నింగ్ నా కొడుకు. ఇంతకీ నా దొంగ కొడుకు ఎక్కడ? సచ్చు దొంగతనానికి వెళ్ళాడు. సచ్చు దొంగతనం? ఓరి నీ దుంపదగా, మొన్నే స్వచ్ఛ భారత్ పేరుతో ఊర్లో నాటిన మొక్కలన్నీ బీకాడంట. వాళ్ళు వచ్చి నా కొంప మీద పడి నా చుట్టూ బీకాడు. ఇప్పుడు ఈ స్వచ్ఛ దొంగతనం ఏమిటే? వేరే వాళ్ళ ఇళ్లలో ఉన్న వస్తువులు మన ఇంట్లో పెట్టడం అండి. ఈ నా కొడుకు స్వచ్ఛ భారత్ పేరుతో ఎక్కడ నా సావు మీదకి దత్తాడో ఏంటో. నువ్వురా, నువ్వు దా. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే జంతర్ మంతర్ చేస్తాడే. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్. హాయ్ డార్లింగ్. కొనుకొచ్చా. థ్యాంక్ యూ. కొంచెం హెల్ప్ చేయవా? నువ్వు పడితేనే నిన్ను లేపుకోలేవు, నన్ను పడేస్తావా?
అంకుల్ ఎక్కడ చేస్తున్నావు? బుజ్జి మొన్న ఇల్లు అమ్మాను ఆ డబ్బులు బ్యాంక్ వేయడానికి వెళ్తున్నా వెనక జోబీలో ఉన్నాయి. బట్టలు చదువుతా తొందర చాలతా ముందు డబ్బులు చాలతా 100 500 మా అమ్మతో ₹1 దాన్ని సంపాదించి తిన్నాను సార్. చూస్తేమో అన్ని నోట్లు. మనం ఇద్దరమే రా దొంగలు నీ అబ్బా. నా అబ్బాయి అన్న అంటే మరే గొంతు. ఎందుకు నువ్వే నా అబ్బా నీ అబ్బా. ఏమి రోయ్ ఏమైనా వర్కౌట్ అయిందా? ఏవి చూపించు. పెన్సిల్లు లబ్బర్లు చాక్లెట్లు సాకుమార్లు స్కూల్లో నుంచి అన్ని లేపావు ఓకే. ఈ గంట ఎందుకు లేపావురా? గంట చూడలేదు గంట లేకపోతున్నావు. గంటంత లేని నా కొడుకు గంట లాజిక్ ఎంత బాగా చెప్పాడండి. సూపర్ రా నాన్న. నానా నీకు ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటో చెప్పు. స్కూల్ అందరూ నన్ను చాలా సిగ్గుగా ఉంది. అదే సార్ స్కూల్ కొడుక అంటున్నారట. హలో నాన్న ఇప్పుడు నేనెవరు? దొంగవి. నువ్వెవరు? నీకోసని 2 కలుపు. తొన్నా మరి సెట్ అయింది కదా. నానా నువ్వు చూపాలి నాన్న. నానా గజ దొంగ ఏంటి నానా? గజ దొంగ అంటే ఏనుగుల్ని దొంగతనం చేసే వాళ్ళని గజ దొంగ అంటారు నాన్న. నువ్వు చూపాలి నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నానా నువ్వు ఇక్కడ ఉండాలి నాన్న. మరి ఎక్కడ ఉండాలి? జైల్లో. నానా అతను మన దొంగలో ఇంకే ఉన్నానా? అదో పెద్దగా చిన్న బెల్టీలో కచ్చేస్తున్నాడు. ఎడిటింగ్ లో కట్ చేస్తున్నాను చిన్నదిగా చెప్పండి. 2వ ఎపిసోడ్ కే వీడికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలిసింది. 3వ ఎపిసోడ్ లో యాంకరింగ్ కూర్చుంటాడు. 4వ ఎపిసోడ్ లో జడ్జిగా కూర్చుంటావా నాన్న? ఎగ్గిరి తంతేనా? ఒరే నాన్న మంది ఆలీబాబా 40 దొంగల వంశం నాన్న. మా తాతగారు బందిపోటు దొంగ ఉన్నారా? లేదు నాన్న పోలీసుల చేతుల్లో బందీ అయిపోయాడు. మీ తాతగారు కొండవీటి దొంగ ఉన్నారా? లేదు నాన్న దొంగతనానికి కొండల్లోకి వెళ్ళి ఇరుక్కొని చచ్చిపోయాడు. మరి మీ పోలేదే? పోతే అప్పుడు కనుక బొచ్చ పట్టుకొని పరాబ్రహ్మ పాటలు పాడి రోడ్ల మీద నువ్వా నాన్న? ఈ స్టేట్ ని గడగడలాడించడానికి పుట్టిన యమ దొంగవి పులిని దగ్గర నుంచి చూడాలనుకో చూస్తూ ఫోటో దిగిలానుకో చూడిస్తాను పాల ప్రేమించు కానీ పులిస్ అనేది ఇంకా నాలుగుంటే అంటే నువ్వు సింహం నేను పిల్లి మీ అమ్మ గాడిద. ఏమండి పిలిచారా? గాడిదనగానే వచ్చింది సార్. ఏమండి పొద్దున్నే పక్కింటి లక్ష్మిని ఎందుకు పెట్టారు పాపం? కొట్టడమా? దాన్ని చంపి ఇస్త్రీ అవతల పడేయాలి. ఏ అంటే పొద్దునే వంగి ముగ్గేస్తుంది సార్. మెల్లో చైన్ కనపడింది లటక్కుమని లాగా. పొద్దునే మంచి బేరం దొరికింది అనుకున్నా. దగ్గరికి వెళ్ళి చూస్తే అది రోల్డ్ గోల్డ్ రా. అంకినా అమ్మా రోల్ గోల్డ్ ముందే తెలుతావాలి. కాళ్ళకి నీళ్ళకి తేడా తెలియని వయసులో గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి ఎలా నువ్వు తేడా చెప్పేది? ఇప్పుడు రోల్ గోల్డా ఎలవా ఎర్రి పాప వేసుకుంది గోల్డ్. ఎలా చెప్పా? ఆమె గోల్డ్ అంటున్నానికి. అబ్బో నేనే గోల్డ్ అంట. నాకు గోల్డ్ ఇప్పుడే బిస్కెట్లు వేస్తారా వింటారు నువ్వు? నేను ఎలాగో నాకైతే మే కదా. కోరిక లేకపోవడం నాన్న బోల్డ్ అని కోరికలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక పెద్ద దొంగతనం చేసి గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కాలనుంది నాన్న. నేను తీస్తాను. లవ్ యూరా. నా టీంలో ఉండి నా పేరు నిలబెడుతున్నావు చూసావానే. ఏమంటే నీ కోరిక తీరుస్తా నువ్వు ఎప్పుడన్నా అన్నావా? స్టీల్ ప్లాంట్ బాబాయ్ మంగళగిరి నాన్న చెప్పనా? ఇంకో గిన్నె బుక్ గిన్నెస్ బుక్ ఎగ్గిరి తంతే రే. సాధించాడా లేదా గిన్నీస్ బుక్? సాధించాడు గురువు గారు. అంత చిన్న వయసులో గిన్నీస్ బుక్. అరే దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనల్ని ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికి నీకు కొబ్బరి నూనె డబ్బా ఒకటి ఇచ్చా. అది ఎక్కడ? ఆకిలైతే రాజేశానా? పిజ్జాలు బర్గర్లే కాదు నాన్న కొబ్బరి నూనె డబ్బాలు కూడా తాగేస్తున్నావా నాన్న? సరే పద నాన్న దొంగతనానికి వెళ్దా. కృష్ణుడి వారసులంతా శ్రీకృష్ణుడి వారసులంతా దేవు దొంగలు అందరిలోనూ జాతి రత్నం కిల్లాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం. కృష్ణుడి
అనసూయ బ్యాగ్ లో 10,000 క్యాష్ నాన్న. అనసూయ మెల్లో చేయను 1,00,000 రూపాయలు. పరుసు నాన్న. దొంగ 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 దొంగ. కోరినా దొంగ నా కొడుకరే, ఎంత కన్నింగ్ పనికిరాదురా నీకు. సరే పంపకాలు స్టార్ట్ చేయి. నీకు నాకు నాకు నీకు నాకు నాకు. ఉన్నది ఇద్దరం. ఈ మూడో పంపకం ఎవరికి రా? అమ్మకి. అమ్మ లేదు కదా. అమ్మ అంటే ఎలా నాదే అన్నానా? అమ్మ ఆస్తి నీదా నాన్న, ఎగ్గిరి తంట లేనన్న. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే కాదు నాన్న, జీవితంలో ఏదైనా పెద్ద దొంగతనం చేయాలి. కట్టనా? ఏ నాన్న? నేను పెద్ద పెద్ద దొంగతనం చేయాలంటే పెద్దవాళ్ళు అన్నానా? నీతో నేను మాట్లాడలేకపోతున్నాను కానీ నన్ను ఫాలో అయిపో, ఓకేనా? నానా, ఎక్కడికైనా దొంగతనానికి వెళ్ళేటప్పుడు మనం ఆ ఇల్లు పెద్దదా చిన్నదా, ఒకవేళ పెద్దదైతే అందులో ఎంతమంది ఉంటారు, ఎంత డబ్బు ఉంటుందని అబ్జర్వ్ చేయాలి, ఓకేనా? నేను చెప్పింది మైండ్ లో పెట్టుకో. దా కద్దిల్లే. బాగుంది కదా? అరే నేను ఇటు లేపుతా, నువ్వు అటు లేపేసి. అలాగే అంతే లేండి. మొత్తం లేపావా? మేము దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చాం మా ఇల్లు అనుకోని. పోలీస్ ఎవర్రా? దొంగ ఎవర్రా? ఇంత కన్నింగ్ ఏంట్రా నువ్వు? అక్కడక్కరేట్రా ఇంటికి వద్దు, డబ్బులు వద్దు, చాలా విలువైనవి లేపాలి, ఓకే? అదే ఈ ఎత్తుకెళ్ళి కంటైనర్లు ఇవన్నీ కష్టం నాన్న, విలువైనవి, బంగారం, వజ్రాలు, వెండి, గోల్డ్, డబ్బు ఇలాంటివి, ఓకేనా? ఎల్లు. ఏంట్రా బంగారం నవ్వుతుందా? ఎక్కడ నాన్న? అమ్మ నా కొడక, అమ్మ నా కొడుకు. అయితే ఆ బంగారం లేపేస్తావా? నీ వల్ల కాదురా. లేపలేవు పిచ్చోడా. 200 ఎపిసోడ్ నుంచి ఆమె లేపుదామని చాలా పెద్దోళ్ళే ట్రై చేస్తున్నాడు, ఎవరి వల్ల కాలేదు. నువ్వే లేపుతావురా. ఎవరో పని చేయరా, కుర్చీలోని ఇంచు లేపురా చూద్దాం. ఎలా ఉంది రోజా గారు? చాలా బాగుంది. ముఖ్యంగా చిన్నోడు క్యూట్ గా అసలు వీనస్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ గా వేసాడు. గిన్నీస్ బుక్ ఒకటి బాగుంది. నువ్వేంటి అలా బకరా అయిపోయాడు నీ కొడుకు చేతిలో? కన్నింగ్ భలే ఉన్నాయి, ముద్దుగా డైలాగ్స్ బాగున్నాయి. నాగబాబు గారు? అరే నియాంతో సూపర్ రా. లాస్ట్ ఎపిసోడ్ లో వీడున్నప్పుడు గ్యాంగ్ లీడ్ ఎంత నవ్వు వచ్చింది, మళ్ళీ అంత నవ్వు వచ్చింది. పంచెస్ బ్రహ్మాండంగా పెళ్ళి బిట్వీన్ యూ అండ్ హిమ్. బట్ చాలా బాగా చేశాడు, ఇది ఎక్కడ మిస్ కాకుండా. అండ్ మిగతా వాళ్ళతో బాగా సపోర్ట్ చేశారు. అలా వాడి నత్తితోటి బాగా చేశారు నియాంతో. లవ్ యూ మై బాయ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. 2 పచ్చని కాపురాల్లో నిప్పు రాజేశాడు మన రచ్చరవి. మరి ఆ రాజేసిన నిప్పు వల్ల పొగొచ్చిందా, ప్రాణం మీదకి వచ్చిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. He's the Mr. Tismakan Hacha. Arade talatan tak tak tum tam hacha. ఏం అనసూయ? ఏం రవి? చిన్న డ్రెస్సులు ఎత్తాను, పైసలు తక్కువ ఉన్నట్టు నేను దగ్గర. నో కమెంట్స్. రోజా గారు బాగున్నారా? బాగున్నా. నేనెవరో గుర్తుపట్టిలా? టెస్టింగ్ టూల్ ఇంజనీర్. సంసారాన్ని టెస్ట్ చేస్తా, సమాజాన్ని టెస్ట్ చేస్తా. అమ్మయ్యా. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మ
గుమ్మడి పువ్వుల నవ్వులతో ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు అప్పిగాడు, ఇంకోవైపు ఆనందగాడు. వీళ్ళ వల్ల మొగజాతి చెల్లించుకోవాలి భారీ మూల్యం. ఏదో ఒకటి చేసి వీళ్ళని సెట్ చేయాలి. అరే అప్పారావు, అరే ఆనంద్. హాయ్ రవి, ఏరా ఎప్పుడొచ్చా? నేనొచ్చి చాలా రోజులైంది. హాయ్ రవి, వాట్ ఏ సర్ప్రైజింగ్ విజిట్ ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ ఐ సీన్ రా. లాంగ్ టైం బ్యాక్ ఎప్పుడొచ్చారా? ఈ అద్దాలు తీస్తే కనపడతాయిరా. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? ఏదో కాపురంలో చిన్న చిన్న పనులు. అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తున్నారా మీరు? మరి ఇంట్లో చిన్న చిన్న పనులే ఉంటాయి కదరా. అవునా? సంసారం అన్నాక ఎన్నో పనులు ఉంటాయిరా. మొగాడు చేసే పనులే ఉంటాయిరా సంసారంలా. ఇప్పుడు నా భార్య ఉందిరా, పాపం అది పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుందిరా. పాపమా? అవును పాపం. దానికి పాపం టిఫిన్ వండి పెట్టాలి, దాన్ని డ్రాప్ చేసి వస్తాను. పాపం అది సాయంత్రం లేట్ గా వస్తుందిరా. పాపం అది వచ్చే వరకు ఆలస్యం అవుతుంది, అలసిపోద్ది. పాపం దానికి భోజనం అది ప్రిపేర్ చేసి పెడతాను రా. ఇంటి పాపాలా? ఏంట్రా నువ్వేం చేస్తావురా? నేనేం చేస్తాను, ఉదయాన్న బాబుని స్కూల్ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. బా ఏంట్రా ఇంత గ్రాండ్ గా? బాబుని తీసుకెళ్ళడం రావడం, ఇక మధ్యాహ్నం పని మనిషి వస్తుంది, బట్టలన్నీ బాగా ఉతుకుతుంది. ఏదో మావిడికి చిన్న హెల్ప్ కింద ఆ బట్టలు నేను ఆరబెడుతుంటాను. మీ ఆవిడేం చేస్తుంటారా? ఉదయం నుంచి రాత్రి 12 వరకు ప్రతి అరగంటకు సీరియల్ వస్తుంది కదా. పాప మా సీరియల్ అలా చూస్తూ అలసిపోతాది. సిగ్గు లేదురా, మొగ పుట్టుక పుట్టి ఆడలోకి పని చేసుకుంటే పెళ్ళాని పాపం అంటారా? ఒరే అందులో తప్పే ఉందిరా. వాట్ ఈస్ ద రాంగ్ విత్ హెర్? పురాణ పురుషులు, మేధావులు ఇండ్లలో పనిచేసినట్టు ఎక్కడ చరిత్రలు చూపెట్టరా? ఒరే పురాణ పురుషులు ఎవరు, మేధావులు ఎవరు? నాకేం అర్థం కావటం లేదు. ఆనాడు రాముడు నుంచి ఇప్పుడు రచరయ్య వరకు పురాణ పురుషులు మేధావులే కదరా. ఒరే రాముడు అంటే దేవుడు, మరి రచరవి అంటే మేధావి. ఎప్పుడైనా మేధావి రచరవి ఇంట్లో పనిచేసినా కనుకోపోవని ఇంటికి పోయి. మాకున్నదే ఇంత చిన్న మెదడు, నువ్వేవేవో చెప్తున్నావు మాకు అర్థం కావటం లేదు. వెరీ క్లియర్ గా చెప్పరా. చెప్తాను రా, మీకోసం నేను క్లియర్ గా చెప్పాలి. ఒరే పెనం మీద రొట్టెను కాలుస్తుంది చపాతీరా, అదే పొయ్యి మీద కాలిస్తే పుల్కరా, పిచ్చి పుల్క. అరే ఒక నిమిషం రా, ఇదంతా కదా. ఆఫీస్ పోయి ఎప్పుడు వస్తావు ఇంటికి? 6:30కి వస్తా. ఒరే 6:30కు గనక నువ్వు వచ్చావనుకో పిచ్చి పుల్క అవుతావురా ఇంట్లో. అదే 1 గంట లేట్ గా వచ్చావనుకో వాల్యూ పెరుగుతుంది. ఒరే చపాతీ మరి 1 గంట ముందు వచ్చిన తర్వాత బయట నేనేం చేయాలి? ఫ్రెండ్స్ తో ఉండు, పబ్బులో ఉండు, రోడ్డు మీద ఉండు, ఏదో టైం పాస్ అయ్యి ఒక పోరితో ఉండు. తప్పు కదరా. ఓకే రే, చలో తప్పు అన్నావు కదా. నీకు పెళ్లి అయిపోయిందిరా, సంసారం అంతా చేసిన 60 ఏళ్ళు, రిటైర్మెంట్ వయసుకి వెనకాల నీ కోసం ఉన్న పేజీలలో ఏముందో చెప్పురా. ఏమి లేదురా. పెళ్ళైన తర్వాత మాకేం పేజీలు ఉండవా? ఉంటాయి. మనం మామూలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. పురాణ పురుషులు రచరవి లాంటి కూడా టార్గెట్లు ఉంటాయిరా. ఏంటి పురాణ పురుషులకి ఏం టార్గెట్లు ఉంటాయి? 1 రాజ్యం, 2 ప్రజలు, 3 పరిపాలన. గుడ్ గుడ్ గుడ్. మరి మాలాటోళ్ళకో 1 పెళ్ళం, 2 పెళ్ళం, 3 పెళ్ళం. అరే పెళ్ళం మనతో ఉంటే మనకి ఏ పేజీలు మిగలవు. ఉండవురా. అదే వితౌట్ వైఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అంటావు. 100%. అరే సంసారం అంటే సర్దుకుపోవడు కాదురా, సంసారం అంటే సీక్రెట్ మెయింటైన్ చేసి. రవి ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ వి సీన్ రా నిన్ను. ఇప్పుడు సంసారం గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, కెన్ యూ టెల్ మీ సంసారం గురించి 2 మంచి మాటలు చెప్పవా? మీతో పాటు అభాగ్యులమైన మొగుళ్ళందరికీ చెప్తాను. మన సంసారం, 2 సుఖ సంసారం. మన సంసారం సుఖ సంసారం. నాకు టైం ఏందిరా? అప్పరావు తెలుసుగా ఏం చేయాలో? నాకు పూర్తిగా అర్థమైంది. ఇందాకే నేను మైండ్ వాయిస్ వాడాను. రవి అసలు మేము పెళ్ళైన తర్వాత వాట్ ఐ లాస్ట్ నౌ ఐ అండర్స్టాండ్ రా. ఇంకేం పర్వాలేదు, ఇంకా చూడు ఆడిస్తాను, మర తిప్పుతా. వెళ్ళు. అనసూయ అట్ యువర్ హోమ్ నువ్వా మీ ఆయన పని చేస్తారు? ఇద్దరం. మీ ఆయన చేయడానికి వీల్లేదు. ఎందుకు? నువ్వే చెయ్యాలి. ఎందుకు? ఆయన నో హస్బెండ్ యు ఆర్ ఎ వైఫ్. డోంట్ మోర్ ఎక్స్ప్లనేషన్స్. వాట్ ఐ సెడ్ యు డూ ఇట్. అయ్యో అప్పి, హీస్ బట్ ఐ లవ్ యు. ఐ లవ్ యు. కొట్టకండి. అంత చులకనే మీకు? అంత చులకన అడువే.
ఏమే మీ ఆడవాళ్ళకి మగవాళ్ళంటే ఎందుకే ఇంత చులకన? మేము ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించి ఎంతో లగ్జరీగా ఉండి మీకు మేమే వంట చేసి పెడితే మీరు హాయిగా సాపుకొని సోఫాలో కూర్చొని సీరియల్ చూస్తారే? అదేంటండి, మీరే కదా నడిస్తే కాళ్ళు కందిపోతాయి, పని చేస్తే చేతులు పొంగిపోతాయని నన్ను ఎత్తుకొని మరి ఇంట్లో పని అంతా మీరే చేశారు. ఏయ్, పొంగిపోయేలా కొడతాం. నేను మారిపోయారనుకున్నావు కదా, మేము మారిపోలేవు. మేల్కొన్నాను. మేల్కొనికి లాభం లేదు. మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ఏమండి, నేను ఒక్కసారి నా పుట్టింటికి వెళ్తే నేను మళ్ళీ తిరిగి రాను. నీకు ఇలా కాదు. ఏమండి ఏమండి, నాకు కోపం రాకపోవాలి. Get lost! I will kick it out you when you coming back. ఆగవే ఎందుకు కొడతారో కారణం చెప్పండి అండి. నేను నీ మొగుండి, నువ్వు నా భార్యవి. ఇది సరిపోతే నిన్ను కొట్టడానికి ఎక్కడ నీ సూట్ కేసు? ఏమండి నేను వెళ్ళనండి. మా బామ్మ చెప్పింది, కొట్టినా తిట్టినా భర్త పాదాల దగ్గర పడి ఉండాలని చెప్పిందండి. మీ బామ్మ నిన్ను కలిపి కొడతా. నడు, ఇదిగో రమణ జిందాబాద్. నిజంగా మనకి రచ్చ రవిగాడు మన జీవితాల్లోకి వచ్చి ఒక కొత్త వెలుగును ప్రసాదించాడు రా. బాబాయ్ నీకు వెలుగునే ప్రసాదించాడు, కానీ నాకు నీతిని బోధించాడు. బాబాయ్ ఏంట్రా నీతి? పెళ్ళాన్ని ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. లవింగ్ వైఫ్ injurious to health. But let's enjoy to celebrate this moment. ఓరి నాయనో, వీడు బిందులతో కొడుతున్నానంటే లోపల అదురుతుంది బెదురుతుంది అనమాట. ఇలా కాదు, ప్రేమ అవుట్ లో చూడాలి. ఏం చేస్తున్నావు? ఇజ్జత తెచ్చిందా? చూసినా అనుసూరక్క, పని చేయడం చేత కాదు కానీ పనికి మాన పని మొత్తం వీడు ఊరు మీద తీసుకొని చేస్తుంటాడు. నువ్వు కూర్చోవే మెంటల్ దాని లెక్క మాట్లాడుతావు. నీకు నూనె పెడతా, నేను నూనె పెడతా. ఆగు, ముందరా నూనె పెట్టని నిన్ను అడిగినా? నువ్వు చెప్పాలా? నీ మొగుని కదా, ఏదేం కావాలో నాకు తెలియదా? అమ్మో, ఈ మధ్య నమ్మ కూడా కన్ను తెలిసిపోతున్నాయి. అయ్యో అయ్యమ్మో, కాళ్ళు వస్తున్నాయి, నొక్కు. నొక్కుతానే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఈ కాళ్ళు వస్తుంది నొక్కుతున్నావు, ఈ కాళ్ళు నొక్కుతారు. నొక్కుతా. ఎంత బతికి ఇంటానికి చచ్చినట్టు అయిందాడు. బాబాయ్ పార్టీ మూమెంట్. ఏ పార్టీలా లోపల చూడరా, ఇంకో పార్టీ జరుగుతుంది. బట్టలు ఉతికినావు ఇంట్లో? అది నానబెట్టినా కదమ్మా. ఏం నానబెట్టినావు? బట్టలు. ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాలి, ఉతుకు అని చెప్పిన. నానబెట్టినవా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. రవి, వెళ్ళి పుచ్చు లేకుండా స్కిన్ లెస్ చికెన్ తీసుకురా. నక్కలు చేస్తున్నా నువ్వు, తీసుకొస్తా. రవి ఏమనుకుంటా అది, అందుకే ఇరిగ తీసి 4. చాలా బాగుందిరా. మనం లెట్స్ ఎంజాయ్ టు పార్టీ రా. సూపర్ రా, పోదా పార్టీ పోదాం. పార్టీ అని చెప్పి కట్టేసిలేదురా, ఆయిల్ పెట్టలేదురా. బాపు అరంబోకు, ఇందాక మీ ఇంట్లో నువ్వు మీ ఆవిడ ఏం చేశారో మొత్తం చూశాను రా. మొత్తం చూసావరా? అసలు ఇదంతా ఎందుకు చేసావరా? టైం పాస్. నీ టైం పాస్ వల్ల మా సంసారాలు నాశనం అయిపోయినాయి కదరా. నీ మాటలు విని బంగారం లాంటి నా భార్యను కొట్టి మరీ పంపించాను. నాలాంటి వాళ్ళు చెప్తారు, వినడానికి మీకు సిగ్గుండాలి, బుద్ధుండాలి కదా. నీకు నమస్కారం పెడతావురా. అసలు ఇదంతా ఎందుకు చేసావురా? నా పిల్ల నన్ను కొడతా అంటే మీరు సంకల పిల్లని ఎదుకొని కలిసింటే కలదు సుఖం కమ్మని సంసారం. నాది పగిలినప్పుడు మీది పగలాలి, నాది ఎండినప్పుడు మీది ఎండాలి. ఈ నెల కాదు బాబాయ్, పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్
రోజా గారు తగిన శాస్తి జరిగింది. మా అప్పునే కొడతావా నువ్వు మూతి మీద? ఆయనకి దెబ్బలు పడతాయి కాబట్టి పక్కన వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని వాళ్ళని కూడా చెడిపేశాడు. చిన్నదైనా కూడా నార్మల్దైనా కూడా చేయటం బాగుంది. నైస్. నాగబాబు గారు బాగుంది. నువ్వు ఎప్పుడైతే రివీల్ అవుతావో వైఫ్ చేతిలో తన్నులు తిన్నప్పుడు అప్పారావు ఏడ్చినప్పుడు ఆనందం ఏడ్చినప్పుడు అప్పుడు బాగా పీక్స్ లేచింది. తర్వాత నిన్ను ఎలా చేసినా నవ్వు వచ్చింది. మంచి హడావుడిగా ఎంటర్టైనింగ్ గా బాగుంది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. సినిమాల్లో తన మాటలతో మాయ చేస్తారు త్రివిక్రమ్ గారు. అలాగే ఈ జబర్దస్త్ కిట్ ని ఒక మచ్చతో మారేడ్గా చేస్తా అంటున్నాడు మన ఆది. ఈ సంగతి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ హైపర్ ఆదిస్ టీమ్. పలుకలేని భావమా ఏమండి, నీ అంత అదృష్టవంతుడు తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎందుకు లేడు? నాకంటే ముందు నేను పెళ్లి చూపులో చూసి నేను పెళ్లి చేసుకోకుండా తప్పించుకున్నాడు చూసావా, వాడు. ఏమండి, ఈ ఇంట్లో ఇరుగ్గా ఉందండి. పక్కింటి సుబ్బారావు గారు చూడండి, ఆయన మేడ గాల్లో తేలుతున్నట్లేదు. తేలుతున్నట్టు కాదు, నిజంగానే తేలుతుంది. ప్రభుత్వం అక్రమ నిర్మాణం కింద వాళ్ళ ఇంటిని లేపేస్తుంది. ఎప్పుడు చూసి పక్కిళ్ళు అంటాం కాదే, పక్కింటోడు ఏం తెచ్చినా నాకు తేవాలంటదండి. వాడు కొత్త పిల్లాన్ని తెచ్చుకున్నానంట, నన్ను తెచ్చుకోమంటావా? పక్కింటి వాళ్ళతో మనకెందుకులేండి. అట్లా ఏమండి, రవివర్మ లాంటి ఒక కళాకారుని తీసుకొచ్చి నా బొమ్మ గీయించండి. నేను ఎలాగున్నానో అలాగే ఉండాలి, అందంగా ఉండాలి. రెండు రావాలంటే కష్టం, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. ఎలా ఉంటే అలా రావాలా, అందంగా రావాలా? ఏమండి, మీరు అలాగంటారు కానీ మీ ఫ్రెండ్ నన్ను ఎంత పొగిడాడో తెలిసినా అందంగా ఉంటానని. లేదా సుబానీ గాడేగా, వాడిది పాత సామాన్ల వ్యాపారం. పాత సామాన్ ఏది కనపడ్డా అందంగానే ఉంటది వాడికి. మీరు అలాగంటే నేను అలిగి బొంగమూతి పెడతానండి. అనసూయ పెడితే బొంగమూతి అంటారే, నువ్వు పెడితే బొంగులో మూతి అంటారు. నీ బొంగమూతి తగలేయ్యా. దేవుడా, ఇలాంటి పిల్లం నాకొద్దు. కావాలంటే నన్ను తీసుకెళ్లి స్వామి. అయ్యో దేవుడా, ఆయన్ని తీసుకెళ్ళొద్దు. ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. కావాలంటే నన్ను తీసుకెళ్ళు దేవుడా. పాపం దీని ప్రార్థనలో సిన్సియారిటీ ఉంది, దీన్నే తీసుకెళ్ళండి స్వామి. ఏమండి, వేరే జన్మంటూ ఉంటే శ్రీదేవి లాగా అందంగా పుట్టి నాగబాబు గారితో చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చూపిస్తా? అక్కడే అలజడి మత్తుగా తడబడి మత్తగా తతబడి పట్టెను కోగిలి ఒక వంక ఏంటి నిచ్చనెక్కినట్టు ఎక్కుతున్నావేంటి? ఎందుకు ఫోటోలు ఎందుకు డైరెక్ట్ గా ఉన్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళకపోయావా? ఆయన ఒప్పుకుంటాడంటారా? చంపేస్తారా? ఏమో ఒప్పుకుంటే వెళ్దామని మొగ్గుని పక్కన పెట్టుకుని పక్షవాతం వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? చంపుతా. ఏమండి, మీకు మరో జన్మ ఉంటే మీరేం కోరుకుంటారండి? అంటే నాకంటూ వేరే జన్మ ఉంటే ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిలిపోయెనే. ఎవరండి ఆవిడ? సన్నీ లియోనని. ఏం చేస్తూ ఉంటది? మేమేమడిగినా కాదనకుండా ఇస్తుంటది. ఆవిడకి నాకు తేడా ఏంటండి? హైదరాబాద్ ట్రాఫిక్ లో తిరగక ముందు, తిరిగిన తర్వాత. దీన్ని చూసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత ఎంత టెన్షన్ ఉంటది. ప్రశాంతంగా సిగరెట్ అయినా తాగుదాం. ఏమండి, సిగరెట్ తాగుతారు నవ్వుతారు ఏంటండి? సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిద్దే, నవ్వితే ఆయుష్ పెరిగిద్ది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. సర్లే, ఇంతకీ అమ్మాయి ఎక్కడ? వస్తుంది. అమ్మాయి
కరెక్ట్ గా ఉన్నారు. ఫాదర్ అండ్ మదర్ అండ్ డాటర్ లాగా. ఏమండి అమ్మాయి ఎలాగుందండి? ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లో జాంకాయ బుట్టలు కొట్టేసే దానిలాగా ఉంది. నాన్నగారు, నేను రోజు కాలేజీకి వెళ్ళే దారిలో కొందరు ఆకతాయిలను నేర్పిస్తున్నారు. ఇదిగో నువ్వు చదువుకుంటే చదువుకో గానీ అబద్ధాలు ఆడుకో. అదే దారిలో నేను వెళ్తాను, నన్ను ఎవరు చూడరేటి? మొన్న ఒకడు వచ్చి నా కుడి చెంప మీద ముద్దు పెట్టాడు, మీకు తెలుసా? నువ్వేం చేసావు? గాంధీ గారి గుర్తొచ్చి ఎడం చెంప చూపించాను. ఇంకా నయ్యం తిరుపతి ప్రకాష్ గుర్తొచ్చి ఇంకేమన్నా చూపించలా? నాన్నగారు, నాకు ఒక రోజు ఐ లవ్ యూ చెప్తున్నాడు. పెళ్లి చేసుకో, జీవితంలో చెప్పడు. నేను మటుకు పెళ్లి చేసుకుంటే ఎదురింటి వెంకట్రావునే చేసుకుంటా. ఆయన ఏదో అడ్మిన్ అంటగా. అడ్మిన్ అంటే వాడు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కనుక్కునే ఫేస్బుక్ లో పిచ్చి పులకాస్ అనే గ్రూప్ కి అడ్మిన్ వాడు. సరేలేండి, ఈ గొడవ ఇంత కానీ భోజనం చల్లారిపోతుంది, రండి. పడకండి, భోజనం లేదేం లేదు, పడక. ఏమే ఏంటి? కొంచెం మరి దగ్గరికి వస్తే పగలంతానేమో తిట్టు పోసుకుంటావు, రాత్రి ఇదొకటి పక్కలో వస్తాం. పెట్రోల్ రేట్లు పెరగటం, పిల్లల మీద ప్రేమ పెరగటం రెండు అర్ధరాత్రే జరుగుతాయి. లే పిల్ల పడుకోలేదు ఇంకానే. పడుకో. అది పడుకున్నా నేను పీకేదేం లేదు, నువ్వు పడుకో. రేయ్, నువ్వు దొంగతనం చేస్తున్నావు, రేపు చేస్తున్నావురా? దొంగతనం చేయడానికి వచ్చావా? నువ్వు మా ఇంటికి దొంగలా వచ్చినట్లేదురా, ఏదో జబర్దస్త్ స్టేజ్ మీద పెద్ద గ్రనైట్ ట్రైబ్ అన్నట్టుంది. ఇప్పుడే మొగుడు కన్నింగ్ ఆలోచించాల్సిన టైం వచ్చిందిరా. నీకు దండం పెడతా, నా పిల్లాన్ని కిడ్నాప్ చేస్తే. పెళ్ళం అంటే నాకు భయమేనండి. ఏమండి, నా పెళ్ళం నన్ను చూసి వనకాలంటే ఏం చేయాలండి? ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టరా, నిన్ను చూసి నన్ను చూసుకోండి. నా పిల్లలు తీసుకొని నీ పిల్లల గురించి అడుగుతావంటరా? దాన్ని తీసుకెళ్తే 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఇస్తారా? తీసుకెళ్తానండి. ఎలా తీసుకెళ్ళాలి? లేపి స్నానం చేయించి కారులో పెట్టుకొని తీసుకెళ్ళరా, తొందరగా తీసుకెళ్ళరా. పిల్లాన్ని తీసుకెళ్ళిపోయారు, ఇక మన పని చాలా. అమ్మాయి 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 ఏమండి, అమ్మాయి ఏదండి? నా కూతురు ఏదండి? నా కూతురు ఏది? నీ కూతురు అంటావంటే నా కూతురు కాదా? ఆ తర్వాత ఆలోచిద్దామండి, ముందు నా కూతురు ఏదండి బాబు? హలో, ఒరే నువ్వేంట్రా పాత సినిమాలో రాజనాలు నవ్వినట్టు నవ్వుతున్నావు? ఒరే, నువ్వు అనుకున్న చిల్లర దొంగని కాదురా, ఘనభాయ్. అబ్బో, ₹1 కోటి ఇచ్చి నీ కూతురుని తీసుకెళ్ళు. టీమ్ లీడర్ కన్నింగ్ అంటే కంటెస్టెంట్ కన్నింగ్ చేశాడు. ఇప్పుడు వాడికంటే కన్నింగ్ చేయాలి, మనం ఎక్కువ కన్నింగ్ చేయాలి. నువ్వు పాత సినిమాలు చూసావా? ఇది పెట్టుకుంటే ఎవరు గుర్తుపట్టరు తెలుసా? వర్కౌట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎవరు నువ్వు? మా ఆయన లేనప్పుడు ఇంట్లోకి వచ్చావా? ఆయన లేడు, నువ్వు నా దగ్గర రాకు. ఈ పుష్పాన్ని నలిపేకు. నేనే మీ ఆయన. మా ఆయన వచ్చేదాకా నువ్వు రావచ్చు. నేనే. వద్దు బాబాయ్. ఏమండి మీరా? ఏమండి, ఇక్కడ మా ఆవిడ ఏమన్నా కనిపించిందా? ఏమండి, నేనేనండి మీ ఆవిడ్ని. ఊరుకోండి, ఎంత అందంగా ఉన్నది మా ఆవిడ. అయ్యో, నేనేనండి. ఊరుకోండి, మా ఆవిడ చూడండి అసలు చూడండి. మమ్మల్ని మేమే గుర్తుపట్టలేకపోతే వాళ్ళు అసలు గుర్తుపట్టలేరు. తీసుకొస్తా, ఒకసారి పెట్టుకో. ఎవరో చెప్పండి. గుర్తుపట్టలేదు. ఇప్పుడు చెప్పండి. చూడండి మా కూతుర్ని ఎలా తీసుకొస్తామా. రేయ్, ఆ ₹1 కోటి వచ్చేలాగా ఆ డాన్సర్లను పిలవండి రా. మీరేనా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాట్య కళాకారులు? అంత పెద్ద మాట్లాడేందుకులేండి, మామూలు కళాకారులమే. మీకు బెల్లీ డాన్స్ వచ్చా? బెల్లీ డాన్స్ వచ్చండి. చేయండి రా. వాడు బెల్లి అంటే నువ్వేంటి గోడ మీద బల్లి బాగినట్టు బాగుతున్నావు? ఏమండి, ఆడిని ఇప్పుడు మత్తులో పెట్టి మీకు మత్తుగా గమ్మత్తుగా చేస్తాను చూడండి. చీకటిలో మల్లె తోట వెనకాల మోపటీల కలుసుకో నీ
మనం వచ్చిన పని. అమ్మాయి అల్లపరా. ఎవరు మీరు? ఓసి అమ్మ నేనే మీ నాన్ననే. నువ్వు మా నాన్నవేంటి? నేనే నాన్నగారు. ఈవిడెవరు అంటే అమ్మను వదిలేసి ఈవిడతోటి? అయ్యో నేనేనమ్మా మీ అమ్మనే. అమ్మగారు నాన్న వదిలేసి ఓవర్ యాక్షన్ తగలే తొందరగా. ఎవర్రా మీరు దాన్ని తీసుకెళ్తున్నారు? పట్టుకోరా. ఇదిగో పిల్ల, ఇటువైపు ఒక అమ్మాయి ఇచ్చింది, ఏమన్నా చూసావా? నాకు తెలియదండి. నువ్వు పిల్ల తండ్రి కదూ? నువ్వేంటి ఇక్కడ? నువ్వు డాన్స్ పక్కలకి నువ్వు పిల్ల తల్లి కదూ? నాన్నగారు ఏమైంది? వచ్చిన అమ్మ దీని స్టిక్కర్ పోయింది. పట్టుకోండి రా. మీరు పిల్ల తల్లి తండ్రి. వీళ్ళు ముగ్గురిని కలిపి వేసేయండి రా. ఎవడరా నువ్వా? నేను మీ బాస్ ఉండరా? వారవాండ్లో బొటనీళ్ళు అమ్ముకునే వాళ్ళు అన్నావు, నువ్వు మా బాస్ ఏటా? నువ్వు మా బాస్ వేసేసి డాన్ పోస్ట్ కొట్టేద్దాం అనుకున్నావు దొరబాబు. మనం ఎప్పటి నుంచో మర్డర్ చేద్దాం అనుకున్నాం కదరా. ఈ వేసి ఆ అకౌంట్ మన అకౌంట్ వేసేద్దాం. వీడి మొగానికి మళ్ళీ స్టిక్కర్ ఒకటి. నువ్వెవడరా? నువ్వెవడరా? నా డెన్కి వచ్చి నన్ను ఎవడంటారా? నా డెనరా ఇది? అవ్వ కన్నింగో. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఎవరు నువ్వు? నేను రోజా గారు. అసలు పాత సినిమాల్లో నిజంగా ఇలాగే ఉండేది. అప్పుడు ఓకే కానీ ఇప్పుడు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బాగుంది. మధ్య మధ్యలో మంచి పంచ్ డైలాగులు. అసలు శ్రీదేవి గారు చూస్తే మాత్రం రాజుగారిని చంపేస్తుంది. ఎంత అందంగా ఉంటుంది ఆవిడ ఆ గెటప్ వేసుకుని. బాప్రే బాగుంది అది. నాగబాబు గారు బాగుంది. ముందు అసలు ఆ బొట్టు కాన్సెప్ట్ ఎక్కువ ఎన్టీఆర్ గారి సినిమాల్లో అందులో ఈట్లో ఉండేది. ఆయన జానపదాలు ఎక్కువ చేసేవాడు. అలా పెట్టి రాజనాల ఎవరు నీవు అనేవాడు. మాకు బాగానే చూస్తుంది కదా, ఎందుకు ఇట్లా అనేవాడు అనుకునేవాళ్ళు. సర్లే అలా ఆయనకున్న ఇమేజ్ గా ఆయన ఏం చేసినా చెల్లిపోయింది ఆ రోజుల్లో. లాస్ట్ విలన్ కి పెట్టేస్తే వాళ్ళ అసిస్టెంట్లు నువ్వెవరో పొడి చంపేసి ఎన్ని మార్పులు తీసుకొచ్చింది. దాని మీద బాగా వర్కౌట్ చేసావు. అది స్వరూపు, రాజు అండ్ నువ్వు, మిగతా అందరూ బాగుంది. హిలేరియస్ గా ఉంది. వెరీ గుడ్. డూప్ తో మేనేజ్ చేద్దాం అంటాడు భాస్కర్. పాత్రకే ప్రాణం పోద్దాం అంటాడు మన సుధాకర్. మరి ఆ పాత్ర సుధాకర్ ని మించిందా ముంచిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగు నీతో సిటీ కొట్టిత మామా మామా. డైరెక్టర్ సార్, నువ్వు సినిమా తీస్తానని ఎన్ని రోజులు చెప్పు? 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను. మరి ఇది ఎన్నో నెల? 5 నెలలు అయింది సార్. మరి ఏం చేస్తున్నావు సార్, మరి హీరో గారి డేట్ లో అడ్జస్ట్ అవ్వాలి కదా సార్. నాటకాలు ఆడకు. 5 కోట్లలో సినిమా తీస్తానని చెప్పి 25 కోట్లు చేసావు. కాబట్టి డిమాండ్ చేస్తుంది సార్. కథ కాదు, మీరందరూ కుట్టపడ్డారు. ఆ హీరో వాడు కార్ కావాలి, ఏసీ కావాలి, క్యారీ వ్యాన్ కావాలి, అన్ని కావాలని చెప్పి నన్ను సర్వనాశనం చేశారు. నాకు ఇచ్చేశారు కదరా. సార్, ఇవాళ ఖచ్చితంగా గుమ్మడిగా కొడతా. గుమ్మడికాయ కొట్టాలి కాదు, కొట్టాలి తీరాలి అంతే. ఒకే ఒక షాట్ ఉండిపోయింది, అది కూడా డూప్ ని అరేంజ్ చేశాను. ఆ డూప్ మళ్ళీ ఆడొస్తే ఈ పంజాగొట్లో మటన్ అంటారు. సరే సరే, డూపుని పెట్టి. డూపుని తీసుకురండి అయ్యా. సార్, బాబు నమస్కారం. బాబు బాబు మీరు ఎలా వచ్చారు? నిన్నే పెళ్లి అయింది కదా బాబు. మీ డూప్ సార్. డూప్ ఎందుకు అంటే ఒక షాట్ ఉండిపోయింది, దానికోసం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేక మనోడితో తీసేవచ్చు సార్. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి? 30 సంవత్సరాలు ఇక్కడ. నీ డూబు వాడానా? డూబు వాడానా? ఇట్రా దగ్గరికి. పెట్టాంట్రా. ఎవరు తెలుసు ఇక్కడ? షాకింగ్ స్టార్. నేను డైలాగ్ చెప్తే మైండ్ బ్లోయింగ్. దగ్గరికి.
నిన్న నా మ్యారేజ్ అయింది కదా, ఆ కన్వీనియన్స్ సెట్ డబ్బులు ఇచ్చావా? ఫోన్ చేశారా బాబు? చేశాడు, ఫోన్ చేశాడు. అక్కర్లేదు, నేను డబ్బులు ఇస్తాను. నేను చెక్కిస్తా, చెక్కిరా. సిగ్గుందా నీకు? సార్ అడుగుతారా నువ్వు డబ్బులు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు అడుగుతారా? నీ సంగతి తర్వాత చెప్తా బాబు, నేను చూసుకుంటాను బాబు. ప్రొడ్యూసర్ నువ్వు నాటకాలు ఆడొద్దు నా దగ్గర. భాస్కర్ నేర్పించావు కదా? లేదు సార్. సార్ అరే చెక్కిరా. బాబు మీ నోట్లోకి చెక్కు అన్న పదం రాకూడదు. మీ ఇష్టమే నా ఇష్టం, మీ కష్టమే నా కష్టం అని బతుకుతున్నాను బాబు. తొక్కలేదు. భాస్కర్ దగ్గరికి రా. నిన్న మ్యారేజ్ అయింది. అవును సార్. హనీమూన్ ఎట్ వెళ్తే బాగుంటుంది? ఊటీ అయితే బాగుంటుంది బాబు. చికాగోకి ఒక 10 టికెట్లు వేయండి. చికాగోకి 10 టికెట్లు. బాబు ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అవుతున్నారు. నీ వల్ల కదా? చెక్కిరా. చెక్కి. నాకు అవసరం లేదు, చెక్కిచ్చే. బాబు ఒకే ఒక స్టెప్ వద్దు, డూప్ తో చేయించారు. వద్దు, నేను చేస్తాను. సరే మాస్టర్, ఆ స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ ఒకసారి చేసి చూపిస్తే స్టార్ట్ చేస్తారు. రెడీ? ఈ ఒక్క బిట్టు ఉండిపోయింది బాబు. సరే రెడీ. చచ్చాడు బాబు. వెళ్ళిపోదా? ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ ఒక్కర్లేదయ్యా, నేను చిన్నప్పుడు నేర్చాను. ఇలాంటి రెడీ. సార్ గాలి ఆడట్లేదు సార్. పోయాడు సార్. ఏం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్తాం. లేకండి పట్టుకో. చాలా సీరియస్ గా ఉంది. సిస్టర్ సిస్టర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకోండి, సెలైన్ ఎక్కించండి, బ్లడ్ టెస్ట్ చేయించండి, యూరిన్ టెస్ట్ చేయించండి. ఏం చేస్తావు? ముందర పల్స్ ఎలా ఉంది? ఓ ఏ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. యా ఓ మై గాడ్, ఈ డెడ్. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు సార్. వీడు ఎలాగా బతుకుండగా మనకు ఉపయోగపడలేదు. ఇదిగో డాక్టర్, మీడియా వాళ్ళు బయట ఉన్నారు. ఈ లఫ్డ్ గడి 10 మంది ఫ్యాన్స్ ఉన్నారు. అర్థమైందా? మనం చాలా జాగ్రత్త మేనేజ్. అలాగే నీ పెట్టే ఉంది లోకం, నీ కోసం ఆగే కాలం, లోకమందున నిన్ను మెచ్చగలేను. జిందాబాద్ షాకింగ్ స్టార్, జిందాబాద్ షాకింగ్ స్టార్. సార్ నిన్నటి వరకు అద్భుతంగా ఆనందంగా ఉన్నటువంటి షాకింగ్ స్టార్ సడన్ గా ఇలా హాస్పిటల్ ఉన్నారు. దాని కారణం ఏంటో చెప్పండి సార్. యాక్చువల్ గా నేను మేము షూటింగ్ పెట్టుకున్నాం అండి. పెట్టుకున్నప్పుడు సార్ కార్ లో వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర దాంతో చిన్న దెబ్బ తగిలింది. సార్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి బానే ఉంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మాట్లాడతారు. షాకింగ్ స్టార్ అభిమానులుగా పుట్టాలనుకున్నారు, కానీ నేను పుట్టాలనుకోలేదు. షాకింగ్ స్టార్ అభిమానిగా చావాలనుకుంటున్నాను. ఒక దేవుడి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. 5 కోట్లు పెట్టి సినిమా తీశాను మన దేవుడి కోసం. ఆ దేవుడి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని మనందరం ఎదురు చూస్తున్నాం. అందులో ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు మన దేవుడు. మన డైరెక్టర్ గారు చెప్తాడు ఆ డైలాగ్. క్లైమాక్స్ లో విలన్ వచ్చి తలకాయ తీసుకెళ్తానంటే ఏమంటాడో తెలుసా? రేయ్, నువ్వు తలకాయ తీసుకెళ్తే తలకాయకి తలకాయ, మెడకాయకి మెడకాయ, గుండెకాయకి గుండెకాయ, ఏ కాయ 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 కోసిస్తా. సచ్చినోడు సావకు మళ్ళీ 5 కోట్లు పెట్టి సచ్చాడు. సార్ సార్ శవాన్ని కొడితే ఏమవుతుంది సార్? నాకు మండిపోతుందా? 1 కాదు 2 కాదు 5 కోట్లురా. నువ్వు ఇస్తావా? నువ్వు 5 కోట్లు చెప్పావు, నువ్వేమిస్తావా? సార్ మనం ఏదో చేద్దాం, మీరు పడుకోండి సార్. ఏదో ఫోన్ వస్తుంది. హలో సార్, సినిమాలో విలన్ రమ్మంటారా? బగర్ రాజా, ఏమైంది రాజా? రాజాకి రాజా ఎక్కడున్నావు రాజా? అయ్యో రాజా, నీకోసం ఇష్టమైన పండు తెచ్చాను రాజా. చూడు రాజా, పండు అంటే ఎంత ఇష్టమో
ఆల్రెడీ నోరు తెరిచాడు చచ్చిపోయాడు. ఒరే నీచుడా, నిష్కృషుడా, దుర్మార్గుడా, రాజా చచ్చిపోతే సిటీ ఇంత అల్లకుల్లం అయిపోవాలి రాజా. వదలను, మొత్తం తగలబెట్టేస్తా. వదలు రాజా. నీ కాళ్ళు పట్టుకుంటావరా? మీడియా వాళ్ళకి వెళ్ళి వీడు బాగానే ఉన్నాడని చెప్పరా? లేదు రాజా, మనల్ని తగలెట్టేస్తారా? ఇక చూడు రాజా, ఆస్కర్ అవార్డుకి ఎక్కడ రాజా? అతను బౌలర్ రాజా. రాజా షాకింగ్ స్టార్ నాతో క్రికెట్ ఆడాడు రాజా. షాకింగ్ స్టార్ అంత బాగున్నప్పుడు బయటకు వచ్చి అభిమానులతో మాట్లాడాలి. పప్ప ఆడు బాగున్నాడని చెప్పరంటే క్రికెట్ ఆడాడు, కబడ్డీ ఆడాడని చెప్తావా? ఎలా చెప్పాలి రాజా? నేను వచ్చాను, వాడు లేపాడు, నేను హాయ్ అన్నాను, వాడు బాయ్ చెప్పాడు, అంతే. అంతేనా రాజా? రా త్వరగా రా, టైం వేసేకు. రాజా నిజంగా సాగిస్తారు, క్రికెట్ ఆడాడు. ఎక్కడ? నా కల్లో ఆడాడు రాజా. ఒక విషయం చెప్తున్నా, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే షాకింగ్ స్టార్ చచ్చిపోయాడు రాజా. చచ్చిపోయింది కూడా నా కల్లోనే రాజా. రాజా టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. షాకింగ్ స్టార్ ఇస్ ఎ సింగిల్ స్టార్. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. షాకింగ్ స్టార్ ఇస్ ఎ సింగిల్ స్టార్. హలో సార్, మన హీరోయిన్. రమ్మ హీరోయిన్. హాయ్, వాట్ హ్యాపెండ్ మై షాకింగ్ స్టార్? తెల్ల తొక్కదాన్ని దీనికి అయినా ఏంటి సార్ దీన్ని పెట్టారు హీరోయిన్ గా? See, you come from London. Okay. Going upper. Tell media he's not dead on bed. Okay, he's on my bed, right? నీ అమ్మ కడుపు మాట నీ బెడ్ అంటే? చెప్పండి మేడం, సార్ గారి పరిస్థితి ఎలా ఉందో అక్కడ? అందరికీ నమస్కారం. I'm so sorry, I don't know Telugu properly. He's very good actors and he's very cooperating actors to me in my caravan, in my sets, in my bed. ఏం మాట్లాడుతున్నది? He's very good in hospital bed, right? Okay. సార్కేం కాదు, ఉండండి వస్తాం. సార్ ఏంటి సార్ ఇప్పటికైనా హెల్త్ గురించి ఏం చెప్పట్లేదు? అక్కడ అభిమానులు అన్నాలు మానేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఏంటి సార్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్ ఆయన గురించి. నో కామెంట్స్. నా వల్ల అవట్లేదు, ఈ సెవెన్ తో కాపురం చేయడం నా వల్ల కాదు సార్. ఏదో తేలిపోద్దు, బయటికి వెళ్ళి జనాలు ఎంత ముందు ఉన్నారు చూడండి. మోసుకెళ్ళడానికి కరెక్ట్ సరిపోతుంది. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్? రాత్రి గ్లూకోజ్ ఎత్తుకుంటే నిద్దట్లో నరాలు బ్లడ్ బ్లీడింగ్ 5 గంటల నిజంగా ఒక దేవుడు మనల్ని వదిలిపోయిన రోజు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కన. ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవారు, నేను ఎప్పుడు అక్కడ ఉంటానన్నాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. పాడ ఎత్తడానికే స్నేహమన్నది, ఉరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ. ఏదేమైనా సుధాకర్, అంతసేపు మీరు అదే పోజ్ లో ఎలా ఉన్నారు అసలు? అంతసేపు ఒకే ఎక్స్ప్రెషన్ తో ఉండటం చాలా కష్టం. సూపర్ గా చేసావు సుధాకర్. నీ యాటిట్యూడ్ చూపించావు ఫస్ట్ రావటమే. అండ్ చిన్నోడు నరేష్ ఏంటి తెగరెచ్చిపోయావు ప్రొడ్యూసర్ గెట్టప్పేసేసి? 5 కోట్లు ఖర్చు పెట్టాను. 5 కోట్లు పెట్టావా? బాగుంది. నాగబాబు గారు. భాస్కర్ మంచి హడావుడి కనపడింది. ప్రజెంట్ ట్రెండ్ ఇట్లాగా ఉంది. అంటే ఒక హీరోని ఒక ప్రొడ్యూసర్ హీరోగా బుక్ చేసుకున్న తర్వాత ఆడు ప్రొడ్యూసర్ తాలూకు టెన్షన్ ఏంటి నాకు తెలుసు, బట్ బాగా ఎంటర్టైన్ చేశారు, హడావుడి చేశారు, బాగా గుడ్, అందరు బాగా చేశారు.
జల్సా టైం. కన్నింగ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా మారాడు మన అభి. అభిలోని ఈ మార్పుకి కారణం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదర్ అభి along with us team. You are my MLA, you are my MLA, my lovely angel. అనసూయ ఎమ్మెల్యే అంటే ఏంది? రోజా గారు ఫుల్ ఫామ్ అడుగుతుందా? మై లవ్లీ ఏంజల్ రోజా గారు. కాదు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు చెప్పు ఎమ్మెల్యే అంటే ఏంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మై లవ్లీ ఏంజల్ రోజా గారు. కాదు, మై లవ్లీ అనసూయ. ఇప్పుడు చెప్పు ఎమ్మెల్యే అంటే ఏంది? మీరే చెప్పండి. మై లవ్లీ అన్నయ్య. ఎమ్మెల్యే అంటే ఏందో కూడా తెలియని అమ్మాయిని ఎట్టో కూర్చోబెట్టారా ఇక్కడ? రాజకీయ నాయకుడు అంటే ఒక మాట మీద నిలబడకూడదు, అది సింబాలిక్ గా చెప్పాం. బావా ఏంది బావా జంపింగ్ చేస్తున్నావు? ఎలక్షన్స్ వస్తుండాయిగా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్ చేసుకుంటున్నా, ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇందాక వచ్చేటప్పుడు అక్కని పలకరించా, మాట్లాడలేదు. నువ్వు ఎలక్షన్ లో గెలవాలని మానవవ్రతం ఇట్లా చేస్తుందా? మానవరసమా తొక్క? ఏం లేదు, రోజు లిప్స్టిక్ తీసుకురా అనింది. ఏంది గోలా అని చెప్పేసి ఫెవిస్టిక్ ఇచ్చేసా. బావా నువ్వు కేక. ఈసారి ప్రతిపక్షం వాళ్ళకు కూడా లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇచ్చేస్తా. గమ్మ మూసుకొని ఉంటారు. బావా నీకేదో గిఫ్ట్ వచ్చింది బావా. అబ్బా నా కోసం గిఫ్ట్లు వచ్చేస్తున్నాయే. అబ్బా బాగా కాస్ట్లీ ఉందిరా కోతి బొమ్మ. బొమ్మ కాదు బావా, అర్థమే. నీ ముఖం నువ్వే చూసుకొని నవ్వుకుంటున్నావు. నేనన్నా కనీసం నల్లగా కోతిలా ముందులా ఉన్నాను రా, కానీ నువ్వు కోతి అటు తిరుగుతూ ఉంటుంది ఎర్రగా అట్టా ఉన్నావు. మా కాలనీలో పెద్ద స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం సార్. దానికి మీరు డొనేషన్ ఇస్తే మీ పేరు పెట్టేసుకుంటాం సార్. స్విమ్మింగ్ పూల్ అంటే అమ్మాయిలు బిగినీలు వేసుకొని దూకుతుంటారు. ఇలాంటి పనికి నా తరఫు నుండి మీకు డొనేషన్ ఇస్తాను. ఇదిగో చూసుకో. ఏంటి సార్ గ్లాస్ నీళ్ళ? బొమ్మర్దే బావా, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ క్యాన్సిల్ చేయాలి. వద్దు సార్ వద్దు, ఈ గ్లాస్ నీళ్ళే చాలు. ఎదిగో అబ్బాయా, శిలాఫలకం పైన నా పేరు పెద్దగా రావాలా? అట్టనే సార్. బావా రేపు మన పార్టీ మీటింగ్ ఉంది కదా, అవును. ఏ కోట్ వేసుకుంటే జనాలందరూ నన్నే చూస్తారు? పెట్టి కోటు. నానా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, దానికి కొన్ని టిప్స్ ఇవ్వండి నాన్న. చెప్పడం కాదు, ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇటు రా అబ్బాయా, కిందికి దూకే. నాన్న కాలు చేతులు ఇరిగిపోతాయి నాన్న. ఏం పర్లేదు, తండ్రిగా నేను చెప్తున్నాను, క్యాచ్ పట్టుకుంటాను, దూకే. కన్న తండ్రి మాట కూడా నమ్మకూడదు, ఇది రాజకీయాల్లో నువ్వు తెలుసుకోవాల్సిన ఫస్ట్ మెథడ్. వెళ్ళు. ఏంది బావా నువ్వు నీ కొడుకుతో ఇట్టాగే పాఠాలు గీటాలని ఆడుకుంటూ ఉండు, బయట నీకు జనాలందరూ సున్నం బొట్లు పెట్టేస్తారు. ఏనికేంది బావా, ఇంత ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చావా ఏందే? ఈసారి ఫ్రీ వైఫై ఇస్తామని చెప్తాము బావా, దానికి చాలా ఖర్చు అయిద్దే. ఫ్రీ వైఫై ఇస్తామంటాం గానీ ఫ్రీ పాస్వర్డ్ ఇస్తామని చెప్పాంగా. బావా నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. హనీ సింగ్ పాటలు, రాజకీయ నాయకుడి మాటలు ఎవరికి అర్థం కాదులే. నువ్వు కేక బావా. అది సరేగానే, ఇప్పుడు మన గురించి మనం సర్వే చేసుకొని జనాలు ఎలా అనుకుంటున్నారో, మనకి ఎంతమంది ఓట్లు వేస్తారో తెలుసుకోవాలి. అలా పా. కూరగాయలమ్మ కూరగాయలు. ఏ బుడియా పైసా నికాల్. బోన్ అవ్వలేదయ్యా. షానీ మత్ బంద్, పైసా నికాల్ నికాల్. అవ్వలేదయ్యా, తర్వాత అక్కడ ఎవరు ఆడ కూతుర్ని రౌడీగాడు భయపెడుతున్నాడు. నేను వెళ్ళి ఆడిని కొట్టే నేను ఓట్లు సంపాదించుకొని వస్తాను. ఏంది ఆడ కూతుర్ని భయపెడుతుంటావో? ఇద్దరు దేక్. లుంగి కట్టుకుని నేను దేకితే బాగుండదు, మా బామ్మర్ దేక్తాడు. దేకనంటే దేకేది ఆల్రెడీ దేక్తానే ఉన్నానుగా. लगता है इन्हों भी मेरे से बड़ा गुंडा है, इन्हों नहीं डर रहा मेरे से. चल यार माफ कर दे. మాఫ్ కర్ దే అన్నావా? మాఫ్ కర్ దే. అమ్మాయిడు మాఫ్ కర్ దే అన్నాడు రా. అంటే ఏంది బావా? పెద్ద బూతు. अरे यार माफ कर दे, मतलब मार दे. ఇంకొకసారి మాఫ్ కర్ దే అన్నామంటే ఏరియాలో కనిపిస్తే నిన్ను మాఫ్ కర్ దే. అయ్యా బాగా బుద్ధి చెప్పావయ్యా. ఇదిగో అమ్మా, అయ్యా
మీ ఇంట్లో అయ్యా మీ ఏరియాలో అయ్యా అన్ని కలిపి ఎన్ని నోట్లుంటాయి? 2 ఉంటాయి అయ్యా. బావా అది తప్పు చెప్తుంది బావా. ఏమి మాక్సిమం 6-7 ఉంటారు ఇల్లు. ఎవరల్లు? వినోదిని, శాంతి స్వరూపు. వాళ్ళ గురించి మనకు ఎందుకులే. అంతేనంటావా? ఈ పారే ఈ ఓట్లన్నీ మాకే. అట్టగే అయ్యా. అట్ట కదా? సరే అయ్యా. పదా. ఏ ముస్లే, నా కాడ 50 రూపాయలు దా అప్పుగా తీసుకున్నావు, కొనకటు. అయ్యా ఇప్పుడు లేదయ్యా, వచ్చే నెల ఇస్తానయ్యా. అది ఏమీ కుదరదు, ఇప్పుడు దా కావాలి, కొట్టు. బామ్మర్దే బావా మళ్ళీ ఎవడో రౌడీ వచ్చినాడు, ఈ తూరి నువ్వు వెళ్ళి కాపాడు. అయితే బ్లడ్ చేయి బావా. మాఫ్ కర్దో. థ్యాంక్ యూ బావా. పలం పలం ఎన్నాడా ఏ కత్తిడా ఏరా థ్యాంక్స్ గిన్స్ ఏం వద్దులే, ఓట్లు బావకి. ఓట్లు కాదురా, నీ పాటలని తూట్లు చేస్తాను రా, తూట్లు. ఏరా 5,000 బొక్క పెట్టించావా? బామ్మర్దే ఇట్టా జరుగుతుంది నాకు ముందుగానే ఎరక, అందుకే నిన్ను పంపించినాను. ఏంది బావా, బావానేవాడు బామ్మర్ది బతక కొడతారు. నువ్వేంది బావా ఇట్టా చేసినావు? నా 10 లక్షలు నాకు పడే, నేను వెళ్ళిపోతా. 10 లక్షలా? ఎక్కడి 10 లక్షలు? పోయినసారి ఎలక్షన్ లో తీసుకున్నావుగా, పడే. అట్ట కాదు గానీ మనం బామ్మర్ది బావాలం రా, ఎక్కడున్నా డబ్బులు మందారం ఉంటాయి. బావా లేదు, బామ్మర్ది లేదు, నా డబ్బు నాకు పడే. సర్లే ఈసారి ఫోన్ ఏదో వచ్చింది, దీని సంగతి ఏంటో చూడు, నీ సంగతి నేను చూస్తా. హలో అవునా బావా ఏడి వాళ్ళు రైడ్కి వస్తున్నారంట బావా. డబ్బు దాసే బావా. ఒక్క నిమిషం, 10 లక్షలు అప్పటికే కదా. మరి ఇందాక లేవన్నా? అంటే పరుల సొమ్ము పాము వంటిది, నీ డబ్బులు నీవు తీసుకో. థ్యాంక్స్ బావా. సరే నువ్వు ఇగో సంతకం పెట్టేసే పేపర్ మీద. ఎందుకో? నువ్వు డబ్బులు తీసుకున్నట్టుగా, మళ్ళీ ఈ విషయంలో గొడవలు రాకూడదు మన ఇద్దరి మధ్యలో. ఓకే బావా, అట్టే. బామ్మర్దే థ్యాంక్ యూ. ఓకే బావా. 10 లక్షలతో వెళ్ళిపోయి నిన్ను మించిన రాజకీయ నాయకుడిని అవుతాను బావా. ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తాను బావా. బామ్మర్దే మరి ఫోన్ ఏంటిది? అంత డ్రామా బావా. ఎవడన్నా సిఐడి వాడు రైడింగ్ వస్తాడా? ఏసీబీ వాళ్ళు గానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గానీ వస్తారు గానీ. ఎర్రి పప్ప ఇది కూడా తెలియకుండా ఎలా జావు బావా ఎమ్మెల్యే. బామ్మర్దే అట్ట కాదు గాని ఎలక్షన్స్ లోకి పైసలు అవసరం ఉన్నాయి. ఇదిగో అస్సలు ఇవ్వడం. ఇదిగో నువ్వు రాజకీయ నాయకుడు అవుతానంటున్నావుగా, ఒక్కసారి పెట్టి తీసి చూడు ఏముందో. బావా బావా నీ దండం పెడతాన్నా, 10 లక్షలు ఇప్పించు బావా. ఒరే బామ్మర్దే నువ్వు డబ్బులు ముట్టినాయని మాత్రమే కాదు, నీ ఆస్తి, నీ పొలం, నీ పత్రం అన్ని నాకు రాసిచ్చావు. పోయి రాజకీయ నాయకుడితో పెట్టుకున్నావేంట్రా? రాజకీయ నాయకుడు అంటే అందరూ ఆవిళ్ళ మంచోళ్ళు ఉండరు, నాలాంటి కమ్యూనగాళ్ళు ఉంటారు. మనిషి ఎంగిల్ని కాకి తింటే కాకి నోట్లోంచి ఎంగిల్ లాక్కునే రకం ఈ సర్వమంగళం. వస్తా, మీ ఓటు నాకే గుద్దండే. ఈ రోజు అభి రోజా గారి చేతిలో కంపల్సరీ అయిపోతాడు అని అనుకున్న టైంలో బిస్కెట్ ఇస్తాడు మీకు లాస్ట్ కి. ఎలా ఉంది రోజా గారు? బాగుంది. లాస్ట్ అది వేయకపోతే మాత్రం చంపేస్తుంటా. కానీ మంచి కంట్రీ ఎమ్మెల్యేగా బాగా యాక్ట్ చేశారు. అండ్ బామర్దినే మోసం చేశారు అంటే ఇంకా అంతకన్నా కంట్రీనెస్ ఏముంటుంది. కన్నింగ్నెస్ అని థీమ్ ఇచ్చారుగా, బాగుంది. నాగబాబు గారు బాగుంది అవి. నెల్లూరు స్లాంగ్ మాట్లాడటం అంటే కొంచెం కష్టమైన పని, కానీ ఆ స్లాంగ్ నువ్వు రాము మాక్సిమం మాట్లాడింది, చాలా బాగా మాట్లాడు. పంచెస్ బాగానే పండించారు, గుడ్. ఒక కన్నింగ్ డాక్టర్ గెటప్ తో మన అందరినీ కంటిన్యూస్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. Hello doctor, hard to miss పల్స చూస్తే ఫాస్ట్ బీట్ ఓకే నర్స్, ఎవరైనా పేషెంట్స్ వచ్చారేమో చూడు. ఇంకా రాలేదు డాక్టర్. అని నాకు తెలియగలుగుతాను. నర్స్ అని నాకు ఒక యూనిఫామ్ వేసుకుని రావాలి, కానీ నువ్వేంటి ఇలా నగలు దిగేసుకుని కలర్ఫుల్ చీరలో వచ్చావు? రోజు ఆ డ్రెస్ వేసుకొని చాలా బోరుగా ఉంది, కొత్తగా కనపడదామని కలర్ఫుల్ శారీలో వచ్చా. చీర బాగుందా? డిస్కౌంట్ లో కొన్నావా? ఎలా చెప్పారు? స్మెల్ వస్తుంది, కనీసం 10 రోజులకు ఒకసారి ఉతికిస్తూ ఉండు. డాక్టర్ గారండి అర్జెంట్ మీరు మా ఇంటికి రావాలి సార్. ఏమైనా ఫంక్షన్ ఉందా? లేదు సార్, మా అబ్బాయి తాళం మింగిస్తాడు సార్. ఎప్పుడు? 10 రోజులు అయింది సార్. మరి 10 రోజుల నుంచి ఏం చేస్తున్నావయ్యా? డూప్లికేట్ తాళం ఉంది సార్, దాంతో మేనేజ్ చేస్తున్నాను సార్.
ఓ అర్థమైంది. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయి కడుపులో ఉన్న తాళం బయటికి తీయాలి. లేదు సార్, పగలగొట్టాలి సార్. ఏంటి తాళం? తాళం కప్పలు బాగు చేసుకునే వాళ్ళ కనబడుతున్నానా? ఇంకా నేను బిందులకు మాటలేయమని లేదు. నేనేస్తా డాక్టర్. నీ ముఖం అలాగే ఉంటది. నేను తాళాలు పగలగొట్టిన ఇల్లు అర్జెంట్ గా ఎక్కడి నుంచి వెళ్ళు. అదరా సిస్టర్ ఇది పెట్టేసి. ఏంటి డాక్టర్ ఇది? క్రికెటర్లు ఆడేటప్పుడు పెట్టుకునేదా? సార్ ఎవరికి? మా బావకి. మరి నువ్వెందుకు వచ్చావయ్యా? అంటే టోకెన్ తీసుకుందాం వచ్చాను సార్. ఇంకా నమే బాబు, ఆపరేషన్ మొదలెట్టేసి టోకెన్ కాదు టికెట్ తీసుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. మీరే కాపాడాలి డాక్టర్. ఎంతో ఆపరేషన్ చేస్తున్నావేట్రా? ఏమైంది డాక్టర్? ఓవర్ యాక్షన్ డాక్టర్. ఒరే మీ బావకే కాదురా, ఎవరి బావకైనా హార్ట్ ఎడం పక్కనే ఉంటది. మీ బావ కుడి పక్క పిసుకుతున్నాడు. ఏదో చేయండి డాక్టర్. ఏదో అంటే మర్డర్ చేయమంటావా డాక్టర్? మరి నువ్విస్తావేంట్రా సలహాలు? డాక్టర్ ఈ ఆపరేషన్ మీరు చేస్తారా? ఫారెన్ నుంచి ఒక స్పెషల్ డాక్టర్ ని పిలుస్తున్నాను. ఓకే, ఆయన వస్తున్నారు. ఆయన వచ్చాక ఆపరేషన్. ఓకే డాక్టర్, తొందరగా కానీ డాక్టర్. అందాక మేము ఏదో భూమి పూజ లాంటివి ఉంటాయి కదా, నిమ్మకాయలు తగిలించి ఆపరేషన్ థియేటర్ పూజ చేస్తుంటాం. సిస్టర్ నిమ్మకాయలు కట్టి పూజ చేస్తాం. నిమ్మకాయలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా రా సిస్టర్. ఓకే, ఈ లోపు నేను స్టార్ట్ చేస్తాను. డాక్టర్ గుండె ఎక్కడ కాదు ఉండేది, ఎక్కడికి వచ్చారండి? సిస్టర్ ఇక్కడ సిమెంట్ వేసి అతికించి. తొందర చేయండి డాక్టర్. చేస్తాను, తొందరపడకు. ఓ సిట్, ఇక్కడ గుండెకాయ లేదు డాక్టర్. మీరు జోబులో చూస్తాను. ఓ చాలా సివియర్ కండిషన్ లో ఉంది. అర్జెంట్ గా మన ఫారిన్ డాక్టర్ గారు ఫోన్ చేయాలి. హలో డాక్టర్ గారు, ఆపరేషన్ మొదలెట్టేసాము. కోసేసానండి, నిలువుగా కోసేను. తర్వాత ఏం చేయమంటారు? కిందకి వెళ్ళమంటారా? డాక్టర్ గారు వెనక్కి వచ్చేయాలా? అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏదో ఫోన్ అవుతుంది, ఒకసారి లైన్ లో ఉండండి. అమ్మా ఆవిడండి. హలో ఏంట్రా ఇయ్యాలప్పుడు ఫోన్ చేసి ఉండి? ఏం లేదు, ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చే. డాక్టర్ ఇక్కడ బాధపడుతున్నా డాక్టర్. చేస్తూ మాట్లాడతానులే. డాక్టర్ ఇంకేంటి, నీకు కావాల్సిన గాజులు అవి కొనుక్కో, చాలా బాగుంటదిరా. ఏ గాజులు అంటే నీకు ఇష్టం? డాక్టర్ ఏంటి ఇక్కడ ఆపరేషన్ చేయండి డాక్టర్, మనిషి చచ్చిపోయేలాగా ఉన్నాడు. డార్లింగ్ ఒక్కసారి ఆ పేషెంట్ మరి ఫోన్ చేయండి. డాక్టర్ ఎస్ డాక్టర్, మొదలు పెట్టేసాం డాక్టర్. కిందకి వెళ్ళాలా? ఓకే డాక్టర్. ఇంకొంచెం కిందగా డాక్టర్? ఓకే డాక్టర్. ఇంకా కిందకా? వెళ్ళండి డాక్టర్. ఇంకా కిందకి వెళ్తాను డాక్టర్. ఓకే డాక్టర్, ఇంకొంచెం కిందకి. ఇంకా కిందకా డాక్టర్? డాక్టర్ ఇక్కడ పేషెంట్ ఎవరు కనబడతారు? డాక్టర్ పేషెంట్ అక్కడ ఉన్నాడు డాక్టర్. గుండె ఇక్కడ ఉన్నది, ఎక్కడ ఉంటాడు డాక్టర్? డాక్టర్ డాక్టర్ హలో. ఏమైంది డాక్టర్? ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కాల్ నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా డాక్టర్? నథింగ్ టు వర్రీ మై మ్యాన్. మీ బావగారు నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. బావగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది? లేవగలుగుతున్నారా? మీ నర్సు వచ్చినప్పుడు లేవగలుగుతాను. మీ బావగారి దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి, అయినా సరే లేవగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడే ఇంటికి పంపించేస్తాను. మీరు కాసేపు కదలకుండా అలా ఉండండి. ఓకే, ఆ కత్తిరిలో అందుకో సిస్టర్. ఏమండి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. సిస్టర్ ఒకసారి వారికి కనిపించు. లేస్తున్నారు, మీరు లేస్తున్నారు, మీరు లేస్తున్నారు, మీరు దిగుతున్నారు, మీరు దిగుతున్నారు, మీరు దిగుతున్నారు, వెళ్ళిపోయారు. ఆపరేషన్ సక్సెస్. ఏం డాక్టర్? మీ బావగారు గుండెకాయ ఇక్కడే మర్చిపోయారు. బావగారు బావగారు ఎలా ఉంది రోజా గారు? బాగుంది. నాగబాబు గారు పంచెస్ బాగానే పండించారు. గుడ్.
అందరూ మన టీమ్ లీడర్స్ అయితే ఎంటర్టైన్ చేశారు. మరి జడ్జెస్ కన్నింగ్ గా స్కోర్స్ ఇస్తారా లేదా జెన్యూన్ గా ఇస్తారా చూద్దాం. బాయ్స్ ఆన్ స్టేజ్. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్నారు. అద్రి అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. హైపర్ ఆది అండ్ రైసింగ్ రాజు టీమ్. రచ్చ రవి అండ్ టీమ్ కి. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ హైపర్ ఆది రైసింగ్ రాజు. team ki 25,000 cash present chestunam from Jabardast. Congratulations. Performer of the day, Poster Chapo. Malli vacharam hi kuda cheptam. Same time, same place. Until then, all of you keep laughing. Good night. Bye bye.